మనం ఇప్పుడు దేవునిలో ప్రవేశించుటకు, దేవుడు మనతో మాట్లాడుటకు మనం ఇప్పుడు దేవునికి అవకాశం ఇస్తున్నాం. దేవునికి మానవుడు అవకాశం ఇవ్వకపోతే దేవుడు మానవునితో మాట్లాడలేడు. ఇఫ్ హ్యూమన్ బీయింగ్ కెనాట్ గివ్ an opportunity to the Lord, he cannot talk to the human being. మానవుడు దేవునికి అవకాశం ఇవ్వకపోతే దేవుడు మానవునితో మాట్లాడలేడు. మానవుడు దేవునికి అవకాశం ఇవ్వకపోతే దేవుడు మానవునితో మాట్లాడలేడు. ఈ మాట బైబిల్లో ఉంది. ఇఫ్ యూ కాంట్ గివ్ హిమ్ opportunity in order to talk to you, God cannot talk to you if you don't give any opportunity. బైబిల్లో ఈ మాట అలాగున్నది. నేను ద్వారము యొద్ద నిలబడి తలుపు తట్టుతున్నాను. తలుపు తీస్తే వాడితో నేను, నాతో వాడు మాట్లాడతాడు. తలుపు తీస్తే అంటే అర్థం ఏమిటి? ద్వారము యొద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను అంటే ఇప్పుడు మీకు వాక్యముల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నా నోటి నుంచి మాట్లాడుతున్నాడు. నువ్వు తలుపు తీస్తే, నువ్వు అవకాశం ఇస్తే లోనికి వస్తాడు, లేకుండా రాడు. అదే దాని అర్థం. మానవుడు అవకాశం ఇవ్వకపోతే దేవుడు మానవుడితో మాట్లాడలేడు. అవకాశం ఇవ్వడం అంటే అర్థం ఏమిటి? నువ్వు తెరిస్తే, నీ హృదయం తెరిస్తే, నీ బ్రెయిన్ తెరిస్తే, నీ హృదయం, నీ మనస్సు, నీ మెదడు నువ్వు తెరిచినట్లయితే అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. లేకుండా మాట్లాడు. ఆదివారం గుడికి వచ్చి కానీ మాట్లాడు, హల్లెలూయా అని కానీ మాట్లాడు, చప్పట్ల కొట్టి కానీ మాట్లాడు, ప్రైజ్ ది లార్డ్ అని కానీ మాట్లాడు, బైబిల్ కథలంటే మాట్లాడు. ఆయన నీతో మాట్లాడేటట్లుగా నువ్వు ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఓకే, నౌ లెట్స్ గో టు ద లార్డ్. మనం ఇప్పుడు దేవుని యొద్దకు వెళదాం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 1-2. బుక్ ఆఫ్ 2nd Chronicle chapter 14 verse 1 and 2. Everyone shall read the Bible in their own language. ప్రతి ఒక్కడు, నువ్వు నేను అని కాదు, అందరూ. ప్రభు అయిన తండ్రి, వీరు జ్ఞానము లేనివారు, బుద్ధి లేనివారు, జ్ఞానాత్మ లేనివారు, కనికరించము, వీరిని క్షమించి వీరికి జ్ఞానాత్మ దయచేయము. నువ్వు వారితో మాట్లాడుచున్నప్పుడు వారు గ్రహించాలంటే వారికి జ్ఞానాత్మ దయచేయాలి కదా. కటాక్షించము, వారు నీకు లోబడి నీ భయము కలిగి జీవించినట్లు నీ కృప వారి మీద ఉండనిమ్మ. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. Now listen me very carefully. జాగ్రత్తగా వినండి. After the death of father, the son has taken the charge of ruling the country. తండ్రి మరణించిన తర్వాత ఆయన కుమారుడు రాజ్య పరిపాలన అధికారమును అధిష్ఠించుకున్నాడు. తండ్రి చనిపోయాడు. చనిపోతే దావీదు కట్టినటువంటి శ్మశాన వాటికలో వాడిని పాతి పెట్టారు. ఆ తర్వాత ఆయన కుమారుడు రాజు అయ్యాడు. ఆయన కుమారుడి పేరు ఐసా. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ అబియా, the king, his son Aisha has taken charge of the ruling the country. Now the Aisha is ruling the country. After the death of Abiah, he was buried in the city of David, and his son called Aisha has taken the charge of ruling the country. ఆయను ఐషా అన్నవాడు కుమారుడు రాజు అయిన తర్వాతను ఆ రాజ్యములో ఉన్నటువంటివి అనగా తన దేవుడని యెహోవా దృష్టికి, చెప్పండి గట్టిగా, వాడి దృష్టికే, ఎవరి దృష్టికి?
చూడు వాడు ఏమంటున్నాడు, చదువురా 2వ వచనం. ఐసా తన దేవుడైన యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి. గట్టిగా చెప్పాలి, ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి. ఇప్పుడు నేను ఐసా, నేను మీకు పరిపాలిస్తున్నాను. నా దృష్టికి అనుకూలమైంది చెయ్యాలా, దేవుని దృష్టికి అనుకూలమైంది చెయ్యాలా? Now I am the ruler, they are my subjects. My name is Aisha. Well, what I have to do? Should I have to plan and do something according to my plan, or should I have to become an obedient to the Lord, and should I have to do that which God needs? మొదటిదా రెండవది ఏం చేయాలి నేను? ఐ లైక్ దట్ వర్డ్. మళ్ళీ చదువురా 2వది. ఐసా తన దేవుడైన యెహోవా దృష్టికి. మళ్ళీ ఐసా తన దేవుడైన యెహోవా దృష్టికి. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి. ఇప్పుడు మీరు సువార్త ప్రకటించుటకు ముందుకు వస్తున్నారే, మీ నెల జీతం ఇస్తున్నారే, అది నా దృష్టికి కాదది. అందులో ఒక పైస నేను తిన్నానంటే నా చేతులు కాళ్ళు వంకైపోతాయి, నా నోటి మాట రాదు, నేను పాడైపోతాను, నేను చెడిపోతాను. మీకు ఇప్పుడు బురకెక్కిందా? నేను చెప్పాను మీకు ఇవాళ పాఠం నేర్పిస్తానని. ఆ పాఠంలో ఎన్ని తప్పులు ఆడు చేస్తున్నాడో, ఎన్ని తప్పులు నేను దిద్దుకుంటున్నానో అది మీకు కనబడుతుంది. చదువురా 2వ వచనం. ఐసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను. ఏంటి? ఎలాగా? అనుకూలముగా. అది రాంగ్. అనుకూలం అన్న పదం లేదు, అది రాంగ్. చదవాత ఇంకా తర్వాత యథార్థముగాను. అది ఉంది. తెలుగులో లేని పదాలు కొన్ని, బైబిల్లో లేని పదాలు తెలుగులో పెట్టాడు. అనుకూలం అన్న పదం లేదు. నేను చదువుతాను. లుక్ ఎట్ మీ హియర్. ఐసా డిడ్ దట్ విచ్ వాజ్ గుడ్ అండ్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ హిస్ గాడ్. అనుకూలం ఉందా ఇక్కడ? ఏనండి, ఐసా డిడ్ దట్ విచ్ వాజ్ గుడ్ అండ్ రైట్. విచ్ వాజ్ గుడ్ అండ్, చూసారా? రైట్ అంటే అనుకూలం కాదు. రైట్ అంటే అనుకూలం కాదు. ఏది మంచిదో, ఏది సరి అయినదో. వండర్ఫుల్. విచ్ వాజ్ గుడ్ అండ్ రైట్. ఏది మంచిదో, ఏది సరి అయినదో దేవుని దృష్టికి, ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. అది చేశాడు ఎవడో? ఆ పరిపాలించినవాడు. అది నేను చేస్తున్నాను. చూసారా? ఇప్పుడు ఏనండి, మీరందరూ నా దగ్గర చూడండి. మీరు ఎవరు బైబిల్ చూడదు, వాడు ఒకటే చూస్తారు బైబిల్. ఐసా యెహోవా దృష్టికి యథార్థముగా నడిచిన వాడై ఒక పని చేశాడు. అన్య దేవతలను, బలిపీఠములను పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతా స్తంభమును కొట్టించాడు. ఇప్పుడు దేవుని అంగీకరించిన తర్వాత మనిషి ఏం చేయాలంటే, వాడి అలవాట్లు, వాడి ప్రకృతి, వాడి స్నేహితులు, వాడికి బంధువులు రకరకాలుగా ఉంటారు. ఏ పక్క గాలి వస్తే ఆ పక్క ఊగుతుంటారు. వీళ్ళందరినీ కొట్టివ్వాలి, వీళ్ళతో సంబంధం లేకుండా బ్రతకాలి. అదే చేశాడు ఆ పని. చూడండి ఎంత సింపుల్గా ఉంది. చదువురా 3వ వచనం. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి. వాడు ఏం పడగొట్టాడు? పడగొట్టాడు దేవునికి ఇష్టం లేని పడిగొట్టాడు. అలాగే దేవునికి ఇష్టం లేని బంధువులు నీకు ఉండకూడదు. వాడు మూర్ఖుడా? వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ అమ్మమ్మ స్థాపించింది రాజమాత. వాళ్ళ అమ్మమ్మ పేరు రాజమాత ఉంది. ముందుకుంది చూపిస్తాను. ఒకవేళ ఈవేళ చెప్పలేకపోతే వచ్చేవారు బిగిలించి చెప్తాను. వాళ్ళ అమ్మమ్మని జైల్లో పెట్టాడు. ఎందుకు? దేవునికి ఇష్టం లేని పనులు చేశాడు. చూడు వాడు ఏం చేశాడు. చూడండి దేవుని వాక్యం లైఫ్కి ఎంత కనెక్ట్ అయి ఉన్నదో. నువ్వు 10,000 సార్లు చదివినా నీ బుర్రకెక్కడది. ఎందుకు? దేవుని ఆత్మ రాయించిన మాటలు దేవుని ఆత్మ గలవారికే అర్థం అవుతాయి. ఈవెన్ ఇఫ్ యు రీడ్ ద స్క్రిప్చర్ 10,000 times,
10 lakhs of times you can't understand, nor your preachers can understand that. Because the Spirit of God which has given dictation in order to write the scripture, if you have the same Spirit, then you can understand. చదురమల్ల 3వ వచనం. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి బలిపీఠములను అన్య దేవతలను పడగొట్టాడు. అవి ఎక్కడివి? వాడు బాబు, వాళ్ళ అయ్య చేసిన పనులవి. ఐషాలోని దేవుని ఆత్మ దూరింది. ఎందుకు? దేవుని దృష్టికి ఏది మంచిదో, ఏది సరైనదో, అనుకూలం కాదు, సరైనదో అది దేవుడు చేస్తాడు, అది చేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే మనము దేవుని దృష్టికి ఏది మంచిదో, దేవుని దృష్టికి ఏది సరి అయినదో అది మనం చెయ్యాలి. మీకు తెలియదు, నాకు తెలుసు, నేను చేయించాలి. నేను చేయించినప్పుడు నువ్వు చేయకపోతే నీకు ప్రమాదం. దేవుని ఆత్మ ఎంత చక్కగా బోధిస్తున్నాడు మీకు ఈ మాట. ఎంత చక్కగా బోధిస్తున్నాడు దేవుని ఆత్మ. నేనే 4 వారాలు ఇది స్టడీ చేశాను. 4 వారాలు నేనేమి చెప్తున్నాను అది మీరు చేసినట్లయితే యెహోవా దృష్టికి సరి అయినది మరియు మంచిది. మనం చేసినట్లయితే యెహోవా దృష్టి మన మీద ఉంటుంది. మనకి ఏ రుగ్మత, ఏ ప్రమాదము, ఏ హాని మనకి ఏమీ చేయలేదు. ఎందుకంటే యెహోవా దృష్టి మన మీద ఉన్నది. దేవతా స్తంభములు పడగొట్టాడు. వాళ్ళు పితరులు స్థాపించారు దేవతా స్తంభములు. మా నాయన, మా మామ, నీ బామర్ది దగ్గర, నీ మామ దగ్గర, నీ అత్త దగ్గరే, నీ మొగుడు దగ్గరే, నీ కొడుకు దగ్గరే నాకేది మంచిగా ఉన్నదో, నాకేది అనుకూలం కాదు, సరి అయినదో అది నువ్వు చెయ్యాలి. అది నువ్వు చేసావంటే నీకెవడేం చేయలేడు. దేవతా స్తంభంలో వాళ్ళ పితరులు, వాళ్ళ మామలు, మన మేనమామలు, వాళ్ళ అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ నాయనమ్మలు, వాళ్ళ పితరులు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు, ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించాడు. చదువురా వచనం. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును. ఆగు. దేవుడైన యెహోవాను మీరు ఆశ్రయించుటకు, ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి, విధి అంటే పద్ధతులు, ధర్మశాస్త్రం ఉన్న పద్ధతులను బట్టి క్రియలు జరిగించుటకును, పనులు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించడం మీకు పరవస్తు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఎంత క్లియర్గా మీకు చెప్తున్నాడు చూడు. ఒరే రమేష్, నువ్వు భయపడగల, నాకు దేవుడు ఇల్లు ఇస్తున్నాడు, చేతి నుండి పని ఇస్తున్నాడు. నీకు దేవుడు చేతి నుండి పని ఇస్తున్నాడు, సొంత ఇల్లు ఇస్తున్నాడు. నా వాక్యానికి ఆడికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు నేను చెప్తున్న వాక్యానికి వాడికి ఏమైనా సంబంధం ఉందా? అది దేవుని ఆత్మ వాడికి ప్రవచనం చేసి వినిపించింది. వాడి పేరే నాకు తెలియకపోతే నేను వాడికి ఎలా చెప్తాను మాటలు? దట్ వాజ్ ది విల్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఇట్ వాజ్ ఎ ప్రాఫెసీ. మై లెసన్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు హిజ్ లైఫ్. గాడ్ వాంటెడ్ హిమ్ టు నో దట్ వాట్ హీ వుడ్ లైక్ టు గివ్ యూ. నీకు సొంత ఇల్లు ఇస్తున్నాడు, చేతి నుండి పని ఇస్తున్నాడు దేవుడు. జాగ్రత్త, నీ పనిలో నీవు 15% దేవుడికి ఇవ్వాలి, 10% కాదు. ఎంత? 15%. కూర్చో. నీ పెళ్ళానికి చెప్పు, నీ కొడుకులకి చెప్పు, దేవునికి భయపడి బ్రతకమని చెప్పు. అర్థమైందా? యూదా వారిని ఆజ్ఞాపించాడు. వారి పితరులు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు, ధర్మశాస్త్రమును బట్టి,
ధర్మశాస్త్రంలో ఉన్న పద్ధతులను బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఐసా రాజు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు అర్థమైందా నేను మీకు చెప్పిన మాటలు ఈ బైబిల్కి అనుకూలంగా ఉన్నాయా లేవా? తర్వాత చదవరా. ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. నేను ఉన్నంత కాలము మీ కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి. నేను మీకు నడిపించుచున్నంత కాలము నేను దేవుని దృష్టికి ఏది మంచిదో ఏది సరి అయినదో ఆ పనులు మీ చేత చేయించుటకు నేను మీకు ఆజ్ఞాపించాను. నెల రాబడి మీరు ఇన్స్టాల్మెంట్లో ఇవ్వండి అని వాడు చెప్పినట్లుగా. అందుకు ఐషా యొక్క సామ్రాజ్యము నెమ్మదిగా ఉండను. హిస్ కింగ్డమ్ వాజ్ క్వైట్. His kingdom was quiet, Q-I-E-T, quiet. No war, no tension, no problem, no internal enemies, no external enemies. His kingdom was quiet. ఆయన దినములలో అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. మీకు ఎవరికైనా కోవిడ్ చచ్చిపోయారా? మీ బంధువులు గిందువులు చచ్చిపోయినారా? నెమ్మదిగా ఉన్నారు. ఎందుకంటే దేవుని దృష్టి మీ మీద ఉన్నదే. నువ్వు ఎప్పుడో చచ్చిపోవాల్సింది బతుకున్నావు కుమారస్వామి. నీ భార్య చచ్చిపోవాల్సింది బతుకున్నది. నేను బతుకున్నాను. నా భార్య చచ్చిపోవాల్సింది బతుకున్నాం. మేమందరం బ్రతుకమన్నాం. మనందరం ఎందుకు బ్రతుకున్నామంటే యెహోవా దృష్టి మన మీద ఉంది కనుక. వేరే సంఘాల్లో మనుషులు కోవిడ్ వచ్చి చచ్చిపోయినారు. నిన్న నాకు ఫోన్ వచ్చింది ఒడిశా రాష్ట్రం నుండి. సార్ చాలా మంది చనిపోయారు మన క్రైస్తవులు అన్నారు. ఎందుకు? Why it happened? Because they were not right according to the word of God. అరే నేను కథ చెప్పడం లేదా? I'm not explaining you the stories. ఫోన్లో చెప్పిందే. Our God is God. మన దేవుడు దేవుడై ఉన్నాడు. అరే నోరు లేవరా? Our God is God. My God is God. My God is God. ఏడవ వచనం చదువురా. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. They build their own kingdom. They build their own congregations. They build their own fields. And వాళ్ళ గృహములు కట్టుకొని, వాళ్ళ కుటుంబాలు కట్టుకొని, వాళ్ళ ఇల్లు కట్టుకొని, వాళ్ళ సంసారాలు కట్టుకొని ఏమైనారు? వృద్ధి నొందిరి. ఏమైనారు? వృద్ధి నొందిరి. The prosperity has been sanctioned to them. They built their own families. They built their own towns. They built their own congregations. After that,
the prosperity has been developed. They have become rich. Why? Because whatever is good and right in the sight of the Lord, they did that. ఎందుకు? దేవుని దృష్టిలో ఏది మంచిదో ఏది సరి అయినదో అది వారు చేసినందుకు గాను వారు ఏమైనారు? వృద్ధి నొందిరి. కుటుంబములు కట్టుకొని ఇల్లు కట్టుకొని వృద్ధి నొందిరి. ఈ వాక్యం కరెక్ట్ అయితే మీరు అందుకని చెప్పాను వాడికి, ఒరే నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావురా అన్నాను. ఒరే నువ్వు నీ చేతి నుండి పని ఉంటుందిరా అన్నాను. ఈ పాఠంకి వాడికి ఏం సంబంధం లేదు, పేరే నాకు తెలియదు, రమేష్ అంటున్నాను. మరి చూడు మరి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఈ నాగరాజు చిన్నోడు వాళ్ళ చెల్లి కూడా చెందాయి. అప్పుడు వాళ్ళ ఇంట్లో దూరాను. అప్పుడు కొత్త ఏసీ కారులో వచ్చాను. వచ్చి వాళ్ళ నాయన అక్కడ నిలబడి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు చిన్నారు. ఇలా దూరాను. చిన్నారావు ఈ గుడితి నీదేనా అన్నాను. అవును సార్ అన్నాడు. సొంత ఇల్లు కట్టుకుంటావు అద్దెకిస్తాడు రెండు వాడి అన్నాడు. ఇల్లు కట్టుకుని అద్దెకిచ్చున్నాడు. ఉన్నాడు మీ దగ్గర ఉన్నాడు. దేవుడు నోటి నుండి పలికించిన మాటలు అమలు జరిగాయి. 9వ వచనం చదువురా. 9 కూషీయుడైన ఎవడు కూషీయుడు రాశాడు? కూషీయుడు కాదు, ఇథియోపియన్. వాడు కూషీయుడు కాడు, వాడు కూషీయుడు కారు, వాళ్ళు ఇథియోపియన్స్. రాంగ్ ట్రాన్స్లేషన్. ఇథియోపియుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయాను. మారేషా అనేది ఒక ఏరియా పేరు. మారేషా ఎద్దుకు వచ్చాడు ఎవడు? ఇథియోపియన్ రాజు. వాడి పేరు ఏం పేరు? జెరహు. జెరోమ్ కాదు, జెరా. వాడు వచ్చాడు, మారేష్ దగ్గరికి వచ్చాడు. ఎంతమందిని పట్టుకుని సైన్యం ఎంతమంది ఉన్నారు? 1000 సైన్యం. 1000 కాదు, 1 మిలియన్. అంటే 10 లక్షలు. 10 లక్షల జనములు. అమ్మ బాబోయ్, 10 లక్షల సైన్యం పట్టుకొచ్చాడు. ఇంకా 300 రథసారథులను, 300 రథముల మీద నిలబడి యుద్ధం చేసేవాళ్ళు. 1 మిలియన్ ఆర్మీ అండ్ 300 chariots. దొరికిరి. జరా ఆసాం మీదకి వచ్చాడు, యూదుల మీదకి వచ్చాడు. వచ్చి ఎక్కడున్నాడు? మారేష్. he and his army and his chariots, they have taken rest over there. The place is called Maresh. They are coming to fight against Aisha. దేవునిలో ఉన్నందుకు 10 లక్షల మంది సైన్యము 300 మంది రథసారథులను పట్టుకొని వస్తున్నాడు. దేవునిలో వాళ్ళ నాన్న లేనప్పుడు ఎవడూ రాలేదు. వా 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 వా. వాళ్ళ నాన్న 14వ వచనం మొదటి 14 వచనం నాన్న పేరు ఏం పేరు? అబియా ఉన్నప్పుడు ఎవడూ యుద్ధానికి రాలేదు. ఎందుకు? అబియా వాజ్ ఎ వరల్డ్ మ్యాన్. లోక సంబంధంగా ఉన్నప్పుడు నీకు ఏ ప్రమాదము రాదు. ఎందుకు? నీవు అపవాదికి అనుకూలంగా ఉన్నావు. బికాజ్ యు ఆర్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ డీమన్. Satan is your ruler. Satan is your father. So no enemy shall be, no difficulty shall be, no problem shall be. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఎవడు రాలేదు. వీడేం చేశాడు? వాళ్ళ నాన్న స్థాపించినవన్నీ ఎరగొచ్చాడు. స్నేహితులు, బంధువులు అందరినీ కట్ చేశాడు. Everything was curtailed by the son after the death of the father. When his father was ruling, no enemy. Nobody has come to attack him because he was a worldly. If you are worldly, no problem will come to you. లోకస్తురాలుగా జీవిస్తున్నావా నీకు ఏ ప్రమాదం రాదు, ఏ ఇబ్బంది రాదు. ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటావు, బండి మీద బండి కొనుక్కుంటావు. ఇవన్నీ లోకంలో ఉన్నాయి. లోకస్తునికి ఇవన్నీ వస్తాయి.
దేవుని యొద్దకు వచ్చావనుకో, ఒక ట్రాన్స్ఫర్, ఒక ఇబ్బంది, ఒక రుగ్మత, కూతురు అడ్డంగా తిరుగుతుంది, కొడుకు అడ్డంగా తిరుగుతాడు, భార్య అడ్డంగా తిరుగుతుంది, కోడలు ఇష్టానుసారంగా తిరుగుతుంది. ఎందుకు? దేవుని యొద్దకు వచ్చావు. ఐసా ఏం తప్పు చేశాడు? అన్ని మంచి పనులు చేశాడని చదివాం కదా. దేవుని దృష్టికి మంచిది మరియు దేవుని దృష్టికి సరి అయినది అన్ని చేశాడా లేదా? మరి దేవుని దృష్టి వాని మీద ఉందా లేదా? వాడి రాజ్యము క్వైట్ నెమ్మదిగా ఉందా లేదా? హిస్ కింగ్డమ్ ఇస్ క్వైట్. అన్ని చక్కగా ఉన్నప్పుడు అప్పుడు చూశాడు. ఎవడు? జరా. హూ ఇస్ జరా? ద కింగ్ ఆఫ్ ఇథియోపియన్స్. ద కింగ్ ఆఫ్ ఇథియోపియన్స్ 10 లక్షల మంది జనములను పట్టుకొని వచ్చాడు. సైన్యము 300 మంది రథసారథులు పట్టుకొని వచ్చాడు. వచ్చి ఎక్కడ దిగాడు? మారేష్లో దిగాడు. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు ఫైట్ ఆయిషా. ఆసాతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఆశా ఏం తప్పు చేశాడు? ఏమయ్యా నేనేం తప్పు చేశాను? నాకు వచ్చిన డబ్బులు లక్షలు పెట్టి సామాన్లు నీకు కొంటుంటా, నాకు 109 డిగ్రీలు జ్వరం ఇస్తావా అన్నాను. ఏమయ్యా ఆమె రావడానికి వెళ్ళడానికి ట్యాక్సీకి ఒక 1500, మరొక 100 రూపాయలు, మరొక 1000 రూపాయలు ఆమెకు ఫీజు, మరొక 300 ఎంతో చిల్లర మందులు. ఇవన్నీ ఎందుకు కొనాలి నేను? ఇవన్నీ నా డబ్బా, నా పిల్లని డబ్బా, నా కొడుకుల డబ్బా, నీ డబ్బే కదా. అలాగా ఖర్చు పెట్టమని నువ్వు నాకు డబ్బు ఇస్తున్నావా? లేదు కదా. మరి ఎందుకు నేను ఈ ఖర్చు పెట్టలేదుగా? నేనేం తప్పు చేశాను? 109 డిగ్రీలు జ్వరం ఇస్తావా నాకు? నా మాట తడబడిందట. నా మాట సరిగ్గా నోటి నుంచి రాలేదట. ఈ నర్సు చెప్తుంది. నా మాట తడబడిందా? ఎందుకు? నీ ఆత్మ నాకు లేదనమాట. సైతాన్ నాలో దూరాడు కనుక మాట తడబడింది. బికాస్ డీమన్స్ ఎంటర్డ్ ఇంటు మీ, దట్స్ వై మై వర్డ్స్ విచ్ ఐ స్పోక్ వర్ నాట్ గుడ్, వర్ నాట్ మీనింగ్ఫుల్ డ్యూరింగ్ దట్ నైట్ వెన్ ఐ సఫర్డ్. ఐషా ఏం తప్పు చేశాడు? సైన్యం వస్తుందా యుద్ధానికా? ఇసుక మీద ఇల్లు కట్టుకో, బండ మీద ఇల్లు కట్టుకో. తుఫాన్ వచ్చింది. ఇసుక మీద కట్టుకున్న ఇల్లు మీదకి తుఫాన్ వచ్చిందా లేదా? గట్టిగా. బండ మీద కట్టుకున్న ఇంటి మీదకి వచ్చిందా లేదా? అంటే అర్థం ఏమిటి? దేవుళ్ళు ఉన్నోడి మీదకి కూడా వస్తుంది అనమాట ప్రాబ్లం. బండ మీద కట్టుకోరా అన్నాడు. కట్టుకుంటే తుఫాన్ వచ్చిందా లేదా? దేవుడు చెప్పినట్లు విన్నాడు. 10 లక్షల మంది సైన్యము 300 రథసారథులు పట్టుకొని వచ్చాడు. జరా వచ్చాడు ఇథియోపియా సైన్యాన్ని పట్టుకొని. ఏం తప్పు చేశాడు? అప్పుడు ఐసా అన్నాడు, ఏమన్నాడంటే 10 లక్షల మంది నేనేం చేశాను? మా పూర్వీకులు చేసినవన్నీ తీసాను కదా. నీ దృష్టికి ఏది మంచిదో అది చేశాను కదా. నీ దృష్టికి ఏది సరి అయిందో అది చేశాను కదా. నాకెందుకు ఈ తుఫాను? నాకెందుకు ఈ బాధ? అటు సైన్యాన్ని పట్టుకుని వస్తాడా? చదువురా 9వ వచనం చదువు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. ఇదిగో దేవుడు తన పని చేయుటకు చాలా మంది మనుషులు అక్కర్లేదు. God, in order to do his miracle, God doesn't need lot of people. దేవుడు తన పని చేయుటకు తక్కువ మంది అయినను, God, in order to do his work, even if the people are very less, even if the people are very lot, God is not going to count them. నువ్వు ఆడవాళ్ళ మగవాళ్ళ, నీకు యూనియన్ ఉందా, నీకు ఎంతమంది ఉన్నది, ఇవన్నీ దేవుడు చూడ్డు. అదే మాట చదువురా. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము.
నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఇదిగో నేను నమ్ముకొని ఉన్నాను. When the distractions will come into the life, then the man or woman will say, I am very right according to the will of God. ఐసాకి ఆలోచన ఇచ్చింది ఎవడు? దేవుడు. మరి దేవుడు ఆలోచన ఇస్తే వాడికి నష్టం వస్తుందా? ఇప్పుడు ఇథియోపియన్ రాజు జరాగడికి ఆలోచన ఇచ్చింది ఎవరు? యెహోవా దేవుడా. యెహోవా దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా. 10 లక్షల సైన్యం పట్టుకెళ్ళమని చెప్పింది ఎవడు? యెహోవా దేవుడా. 300 రథములు పట్టుకెళ్ళమని చెప్పింది ఎవడు? పరిశుద్ధాత్మ దేవుడా. అది అంటున్నాడు అక్కడ. ఐ రిలే అంటు యూ, ఐ రెస్ట్ అంటు యూ, ఐ రెస్ట్ అంటు యూ. నేను నీ మీద ఆశ్రయపడి ఉన్నాను, నేను నీ మీద ఐ రెస్ట్ అంటు యూ. చూడు, ఇప్పుడు నేను చదువుతాను ఇంగ్లీష్లో. And there came against them Zerah the Ethiopian with an host of thousands and 300 chariots, and came to Maresh. Then Asa went out against him, and they set the battle in Ari in the valley of Japhethah at Maresh. జఫేతు యొద్దకు ఇటు సైన్యం పట్టుకొచ్చాడు ఐసా. ఐసా అంటున్నాడు, ఐసా క్రైడ్, ఐసా క్రైడ్. ఎవరికి? అంటు ద లార్డ్. అండ్ సెడ్, లార్డ్, ఇట్ ఈస్ నథింగ్ విత్ థీ టు హెల్ప్, వెదర్ విత్ మెనీ ఆర్ విత్ దమ్ that have no power. Help us. ప్రభువా, అనేక జనములను చూసి నువ్వు సహాయం చేసేవాడు కావు. నాకు శక్తి లేదు కనుక, నో పవర్, నాకు శక్తి లేదు కనుక నేను అడిగి సాయం చేయనని నువ్వు అనవు. వాడు అంతమందిని పట్టుకొని వచ్చిండు, నాకు ఎగనెస్ట్గా నిలబడి ఉన్నాడు. నువ్వు ఒక్కడమే నాకున్నావు. అది బాగుందా, ఇది బాగుందా? గట్టిగా చెప్పాలి. అది బాగుందా, ఇది బాగుందా? గట్టిగా. బ్లడీ ఫోల్స్, గట్టిగా. అదేంటి? 10 లక్షల సైన్యము, 300 రథసారథులు, వాళ్ళకి భోజనములు, పదార్థములు, మాంసములు, వెజిటబుల్స్, ఆహారములు అన్నీ మోసుకొని వచ్చారు. 10 లక్షల మందికి ఆహారం ఉండాలి కదయ్యా, అవన్నీ మోసుకొచ్చాడు. వీడి దగ్గర ఏమి లేదు. క్రై అంటు లార్డ్. ప్రభువుని అంటున్నాడు, ప్రభువా నాకెవడు లేడు. వాడికి బోళ్ళు మంది ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు, ఓ మస్తుకున్నారు సైన్యం. వాడు ప్లాన్లు వేస్తున్నాడు, వాడు డబ్బు రైజ్ చేస్తున్నాడు, వాడు ఏమేమో చేస్తున్నాడు, వాడు ఇష్టానుసారంగా వాడిని కట్టేశాడు. నాకెవడు లేడు, నువ్వే ఉన్నావు. మరి ఆడు చేసింది మంచిదా, ఈడు చేసింది మంచిదా? గట్టిగా మరి చూడు, బైబిల్ చూడు, బైబిల్ ఏం చెప్తుందో. తర్వాత చదువురా 10వ వచనం. వారు మారేషానుద్ద జపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. వాడెవరిని నమ్ముకున్నాడు? ఆ రాజు సైన్యాన్ని, రథసారథులను. అంత సైన్యం ఎక్కడిది? వాడు సొంతం కాదు. ఆ రాజ్యం, ఈ రాజ్యం, ఆడు ఎడి ఇచ్చిన సైన్యం అంతా పట్టుకొచ్చాడు. ఎంతమందిని నమ్ముకున్నాడు చూడు. ఈడైతే ఒక్కడినే నమ్ముకున్నాడు, నేనే నిన్ను నమ్ముకున్నాను. ఐ రెస్ట్ అంటుది, నీ మీదే నేను ఆధారపడి ఉన్నాను. ఐ రిలే అంటుది, నిన్నే నేను ఆశ్రయించి ఉన్నాను. రిలే ఆశ్రయం, రెస్ట్ ఆధారపడి ఉన్నాను. నాకెవరు లేరు.
ఇప్పుడు చదువురా 12వ వచనం చదువు. యెహోవా ఆ ఇథియోపియులకును ఐసా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి. ఎవరు పారిపోయారు? ఇథియోపి ఐసా. ఎవరు పారిపోయారు? యూదులు బెన్యామీను పారిపోయినారు. ఎవరు పారిపోయారు? 10 లక్షల మంది, 300 రథములు, రథసారథులు. వీళ్ళందరూ నాకున్నారు, వీడు నాకు ఏం చేయగలడు అని అనుకున్నాడు. యెహోవా ఏం చేశాడు? వాళ్ళందరికీ మొత్తాడు, అందరూ పోయారు. మనకు విరుద్ధముగా ఉన్నవాడు ఎవడైనాను, మనకు విరుద్ధముగా ఉన్న ఏ స్త్రీ అయినను, మనకు విరుద్ధముగా ఉన్న ఏ సంఘమైనను, మనకు విరుద్ధముగా ఉన్న ఏ నాయకత్వమైనను, మనకు విరుద్ధముగా ఉన్న ఏ రాజకీయమైననో నిలబడదు. ఎందుకు? గాడ్ షల్ స్మైట్ దమ్. దేవుడు వారిని మొత్తుతాడు. నథింగ్ కెన్ స్టాండ్ అగైన్స్ట్ దెమ్ బికాజ్ యువర్ గాడ్ ఆన్ హూమ్ యు ఆర్ రెస్టింగ్, ఆన్ హూమ్ యు ఆర్ రిలేయింగ్, హీ విల్ స్మైట్ దమ్ అండ్ దే షల్ ఫ్లై అవే. ఇంగ్లీష్లో ఉంది దే ఫ్లడ్ అని రాస్తున్నారు. దే ఫ్లడ్ అంటే పారిపోయారు, ఫ్లడ్ అంటే పారిపోయారు. తెలుగులో అంటారు ఫ్లడ్ వచ్చిందా అని, అంటే కొట్టుకుపోయింది. వరద వస్తే ఏం చేస్తుంది? యెహోవా యొద్ద నుండి వరద వచ్చింది, కొట్టుకుపోయింది. యెహోవా యొద్ద నుండి వరద వచ్చింది. 15వ అధ్యాయంలో 12వ వచనం. 15వ అధ్యాయంలో 12. Chapter 15 verse 12. Read 2 Chronicle chapter 15 verse 12. పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు. Chapter 15 verse 12. What Isaiah is promising. And they entered into covenant to seek the Lord God of their fathers with all their heart and with all their soul. యూదులు 50 మంది, all Jews, all subjects of the king Asa, they made a covenant with God saying that in future we will seek the Lord our Father. మా పితరుల దేవుడని యెహోవాను మేము వెతుకుదాము, మేము ఆయనకు లోబడతాం, మేము ఆయన పనులు చేస్తాం అని వాళ్ళు ఒక నిబంధన చేశారు. ఎందుకు? 10 లక్షల మంది సైన్యం పోయారు, 300 రథసారథులు పోయినారు, ఒక్కడూ నిలబడలేదు, అందరూ పోయారు, ఒక్కడూ నిలబడలేదు. ఒక్కడూ నిలబడలేదు. రీడ్, తెలుగు చదవద్దు. Read 2 Chronicle chapter 12, chapter 14, verse 12. So the Lord smote the Ethiopians before Asa and before Judah, and Ethiopians fled. Ethiopians fled. It's a very nice word. I love that word. Second Chronicle 14:12. Lord, when smote the Ethiopians before the Asa and before the Judah, and the Ethiopians fled. పారిపోయారు. ఇక్కడ దేవుడు ఎదుకొని పోలేదు, ఇక్కడ 10 లక్షల మంది ఇథియోపియన్స్ ఎదుకుంటూ పోయారు. 300 రథములు, రథసారథులు. వాక్యం కరెక్టా లేదా వాక్యం ఇన్కరెక్టా? గట్టిగా. వాక్యం కరెక్ట్ అయితే నేను చెప్పింది కూడా కరెక్టే. పన్నెండు గోత్రములలో బెన్యామిన్ హాఫ్ గోత్రము, యూదా గోత్రం మాత్రమే వీడి దగ్గర ఉంది.
out of 12 tribes, half tribe Benjamin and 1 tribe Judah are only his people. మరి వీడి సైన్యం ఏ పాటిది? ఇథియోపియన్ రాజు జరా సైన్యం దగ్గరికి పనికొస్తుందా? మరి వాళ్ళు కొట్టుకొని పోయారు. 15వ అధ్యాయంలో 17వ వచనం చదువు. 15లో 17. ఐషా ఉన్నత స్థలములను ఇజ్రాయేలీయుల నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయం యథార్థముగా ఉండెను. ఇతను బ్రతికిన కాలమంతయు యథార్థం కాదు, అది రాంగ్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు నేను చదువుతాను చూడు. లుక్ అట్ ద ఇంగ్లీష్ బుక్ 15:17. Yes. The high places were not taken away out of Israel. Nevertheless, the heart of Ahijah was perfect all his days. The heart of Ahijah very perfect. ఆయన హృదయము వెరీ పర్ఫెక్ట్. ఏ మాత్రమైనను కలితి లేనిది, వెలితి లేనిది, వెరీ పర్ఫెక్ట్. ఏ మాత్రమైనను. Your thoughts are perfect, your people are perfect, your plans are perfect, your ideas are perfect, but my heart is perfect. నీ అభిప్రాయములు, నీ ప్రజలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, నీ ఆలోచనలు అన్ని పెర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ నా హృదయము పెర్ఫెక్ట్గా ఉన్నది. విచ్ ఇస్ గుడ్? Which is good? Heart or works? Heart. Which is perfect? Works are perfect or heart is perfect? Heart is perfect. Actions are perfect or heart is perfect? Heart is perfect. నీ మాటలు, నీ అభిప్రాయములు, నీ ప్లాన్లు, నీ ప్రజలు, నీ ఆలోచనలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ నా హృదయం పర్ఫెక్ట్గా ఉన్నది. నీ దేవుడు ఆలోచనలో ఉన్నాడా? చెప్పాలి. నీ దేవుడు నీ అభిప్రాయాల్లో, గట్టిగా చెప్పాలి, అభిప్రాయాల్లో ఉన్నాడా? నీ దేవుడు నీ పనులలో ఉన్నాడా? నీ వెరగవాని హృదయమున ఆత్మక మందిరమై ఉన్నది అన్నాడా లేదా? లేక నీ వెరగవా నీ ఆలోచనలు నా ఆత్మక మందిరమై ఉన్నవి అన్నాడా? నీ ప్రజల యొక్క అభిప్రాయములు నా ఆత్మక మందిరమై ఉన్నది అన్నాడా? గట్టిగా. మీ ప్లాన్లు, ప్రణాళికలు నా ఆత్మక మందిరమై ఉన్నది అన్నాడా? అందుకే నీ ప్లాన్లు, నీ అభిప్రాయములు, నీ ప్రజలు కొట్టుకుని పోతాయి. వీడు హృదయం అంటున్నాడు, మై హార్ట్ ఈస్ పర్ఫెక్ట్. ద హార్ట్ ఆఫ్ ద కింగ్ వాజ్ వెరీ పర్ఫెక్ట్ టు ద లార్డ్. నాట్ యాక్షన్స్, నాట్ వర్క్స్, నాట్ థాట్స్. యువర్ హార్ట్ షుడ్ బి పర్ఫెక్ట్. నీ హృదయము దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలి. నీ పనులు కావు, నీ ఆలోచనలు కావు, నీ అభిప్రాయములు కావు, నీ హృదయము. యువర్ హార్ట్ షుడ్ బి పర్ఫెక్ట్ టు ద లార్డ్. నాట్ యువర్ వర్క్స్, నాట్ యువర్ థాట్స్, నాట్ యువర్ ఫ్యామిలీ. నీ పనులు, నీ నడక, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ ప్రజలు, ఇది కాదు పర్ఫెక్ట్గా ఉండాలి. ఏది ఉండాలి? ఏది ఉండాలి? గట్టిగా ఏది ఉండాలి? నీ బాబు గారు హృదయమా? మరి అది ఎవడికి ఇస్తావు? అది ఎవడికి ఇస్తావు? చెప్పు, ఏది పర్ఫెక్ట్గా ఉండాలి? చాప్టర్ 15 verse 18. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని, బంగారమును, ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమునందుంచెను. ఇప్పుడు ఇజ్రాయేలుకు రాజు ఉన్నాడు. ఇజ్రాయేలు 10 గోత్రములు. Israelites are 10 tribes.
ఆయిషా పక్కన దీటా ట్రైబ్, 1.5 ట్రైబ్, హాఫ్ ట్రైబ్ బెంజమిన్, 1 ట్రైబ్ జూడా. రాజైన ఆయిషా యొద్ద బెంజమిన్స్ అర్ధగోత్రము మరియు యూదా ఒక గోత్రం మాత్రమే ఉన్నది. ఇజ్రాయేలీలు 10 గోత్రముల వారు ఉన్నారు. వాళ్ళకి ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఇజ్రాయేలీల రాజు పేరు ఏంటి? బయేషా. బయేషా వాజ్ రూలింగ్ ద ఇజ్రాయెల్. ఎంతమంది ఉన్నారు? ఎన్ని గోత్రములు? 10 గోత్రం. అందరూ ఎన్ని గోత్రములు? వాళ్ళని పరిపాలిస్తున్నాడు. ఆయన నాకు 10 మంది ఉన్నారు, ఆయన నాకు 10 మంది గోత్రాలు ఉన్నాయి అని గుండెలు రెండిప్పాడు. ఆయన నాకు 10 మంది గోత్రాలు ఉన్నాయి అని ఊగుతున్నాడు. బయేషా అంటున్నాడు ఈ మాటలు. బయేషా ఏం చేశాడంటే, ఈ ఇజ్రాయేలీలు ఆ ఐషా రాజు దగ్గరికి వెళ్తారేమో, వాడు పక్షాన్ని వెళ్తారేమో అని చెప్పి చుట్టూ ఒక ప్రాకారం కట్టాడు. ఒరే మీరు అక్కడికి వెళ్ళకండి, ఇదిగో మీ దేవుడు అన్నాడు. అదే నేను వాక్యం చెప్తున్నాను మీ ఎదురుగుండా. ఈ వాక్యం జరిగి తీరింది, జరుగుతుంది కూడా. జరిగి తీరింది, జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది. ఎందుకు? నిన్న నేడు నిరంతరం నేను ఒకలాగే ఉన్నాను అన్నాడా? లేక నిన్న ఇంకొకలాగా ఉన్నాను, ఈవేళ ఒకలాగా ఉన్నాను, రేపు ఇంకొకలాగా ఉన్నాను అన్నాడా? ఎలాగన్నాడు? ఒకలాగే ఉన్నాను అన్నాడు. మరి లేకండి గట్టిగా దేవునికి గట్టి ధ్వనితో ఆయన్ని మహిమపరచండి. మీ దేవుడు దృష్టి మీ మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 14:2 ఉన్నట్లు 15:17 మళ్ళీ అదే మాట ఉన్నది. 14:2 చదువురా తెలుగులో. ఆయిషా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచెను. ఇప్పుడు 15:17 చదువురా. ఆయిషా ఉన్నత స్థలములను ఇజ్రాయేలీల నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. అక్కడ ఎలాగుందో ఇక్కడ అలాగే ఉన్నాడు. అక్కడ ఎలాగున్నాడో ఆయన సమయంలో ఐసా సమయంలో 36 సంవత్సరములు 36 years were quiet during his reign. 36 years. Read 16:1. ఆయిషా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇజ్రాయేలు రాజైన బయేషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆయిషా యొద్దకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టించెను. 36 years were quiet in the kingdom of Aisha. After 36 years, the king of Israel రాజు బయేషా గాడు చూశాడు, ఒరే 36 సంవత్సరాలైంది వీడు ఇలా బతుకుతున్నాడు, వీడి పని నేను పడతానుండు అని వాళ్ళందరికీ వాడు దిక్కు తిప్పుకున్నాడు. ఇజ్రాయేలీలకు ఏం చేశాడు? ఆయనతోటి తిప్పుకున్నాడు. ఎవడు? వాళ్ళ మనిషి. ఇప్పుడు ఇజ్రాయేల్ రాజు ఏమంటున్నాడు? వీళ్ళు అటువైపు వెళ్ళకూడదు, వాడు ఇక్కడ రాకూడదు, ఇదంతా నాదే అని అనుకున్నాడు ఇజ్రాయేల్ రాజు. అందుకు చుట్టూ ప్రాకారం కట్టాడు, చుట్టూ గోడలు కట్టాడు. ప్రాకారం గోడ ఉంది కదా, లేదా? ప్రాకారం కట్టాడు కదా. ఎందుకు? వీళ్ళు అటు వెళ్ళకూడదు, వాడు ఇక్కడ రాకూడదు. 4 వారాలు స్టడీ చేశాను ఎందుకు దేవుడు ఇలా చూపిస్తున్నాడని. ప్రకారం కట్టాడు బయేషా గాడు.
అప్పుడు ఆయిషాకి చూశాడు, ఆయిషా భయపడ్డాడు. ఆయిషా ఏమైంది 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 ఏమైంది? 10 లక్షల సైన్యము 300 రథసారథులను చూసి భయపడ్డా? మరి వీళ్ళని చూసి భయపడ్డాడు. అది మనకు ఒక పాఠం. మనం ఆ సన్యాసి గారిని చూసి భయపడకూడదు. నీ విశ్వాసం ఎక్కడుంది? నీ నమ్మకం ఎక్కడుంది రా రాజా? పది లక్షల మందిని చూసి భయపడలేదు, 300 రథసారథులను చూసి భయపడలేదు, 10 గోత్రాలను చూసి భయపడ్డాడు. భయపడిన వాని స్థితి అలాగుంటుంది. ఆ ఇజ్రాయేల్ రాజు చుట్టూ గోడలు ఎందుకు కట్టాడు? భయపడి కట్టాడు. ఈ మనుషులు ఒకవేళ అటు వెళ్ళిపోతారు మరి ఆ మాట ఉంది, అక్కడ బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది కదా. చదువు ఎలాగుందో వీళ్ళు వింటారు. ఐసా యెహోవా మందిరమును రాజనగరం నందును ఉన్న ఇజ్రాయేలు రాజు అయిన బయేషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టించాడు. ఆడెందుకు గోడలు కట్టాడు? రాకపోకలు జరగకుండా ఉండాలి. ఆ మనుషులు వీడి దగ్గర వెళ్ళకూడదు, వీడు అక్కడ రాకూడదు. చూడు ఎంత క్లియర్గా ఉందో, పిక్చర్ ఎంత క్లియర్గా ఉందో. వాడు ఏం చేస్తున్నాడు, వీడేదో చేస్తున్నాడు. ఆ మనుషులు వీడి దగ్గర రాకూడదు, వీడు ఆ మనుషుల దగ్గర రాకూడదు. అందుకే గోడలు కట్టాడు. ఇప్పుడు వీడికి భయం వేసింది. ఇజ్రాయేలీలు రాకపోతే నా గతి ఏమవుతుంది? ఒరే వెధవా, నీ నమ్మకం వెళ్ళిపోయిందిరా. వేర్ ఇస్ యువర్ హోప్? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? వెన్ యూ డింట్ ఫియర్, when 1 million people have come against you, when 300 chariots have come against you, you didn't fear. ఎతికి ఒక్కొక్క దిక్కి భయం. ఎంతమంది మనుషులు భయపడుతున్నావా? నీ నమ్మకం వెళ్ళిపోయింది. నీ విశ్వాసం లేదు, నీ నమ్మకం. నీ నమ్మకము ఏమాయను, విశ్వాసం అని రాయొద్దు. నీ నమ్మకము ఏమాయను. ఈ పాఠం పేరేంటి? ఆయిషా, యూదా రాజా, నీ నమ్మకం ఏమైందిరా? 10 లక్షల మంది సైన్యాన్ని చూసినప్పుడు భయపడలేదు, 300 రథసారథులను చూసినప్పుడు భయపడలేదు. ఈ మనుషులను చూసి భయపడుతున్నావా? రే, మీకు తెలుసు కదా, 46 రోజులు సెంట్రల్ జైలు రాజమండ్రిలో పెట్టారు. ఎవడైనా పీకాడా? నేను చూడాలి ఉన్నాను. హెల్దీ, యంగ్ అండ్ స్ట్రాంగ్. గట్టిగా లేచి నిలబడండి, గట్టిగా లేచి నిలబడండి, అరవండి గట్టిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. మా పరిపాలకుడు యెహోవా, మా రాజు యెహోవా, మా ప్రభువు యెహోవా. ఆయన పరిపాలనలో మేమున్నాము. మాకెవరూ ఏమీ చేయలేరు. శ్రీరామ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 2 కొరింథీయులు 4వ అధ్యాయం చాప్టర్ 4 verse 16. తెలుగు 2 కొరింథియన్ 4వ అధ్యాయం 16. మేము అధైర్యపడము. మేము అధైర్య చెప్పండి రే, చెప్పండి. మేము చెప్పండి. లేచి నిలబడి నిలబడి మేము అధైర్యపడము.
మా రాజు, మా ముఖ్యమంత్రి దేవుని సన్నిధిలో ఉన్నాడు, మేము దేవుని సన్నిధిలో ఉన్నాము. హల్లెలూయా. అందుకే అన్న నీ నాగేశ్వరరావు ఆఫీసర్కి, నువ్వు నీ పిల్లని పట్టుకొని రా హైదరాబాద్ అన్నాను. హల్లెలూయా. చదువురా, అది ఎలాగుంది? మేము అధైర్యపడము అనండి, మేము గట్టిగానండి. మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. మా బాహ్య పురుషుడు, ఇది బాహ్య పురుషుడు. ద ఫిజికల్ బాడీ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ మ్యాన్. కృషించుచున్నను. ఒకవేళ అది జబ్బు చిన్నను, 109 డిగ్రీలు, 107 డిగ్రీలు, జ్వరము, జబ్బు, దలుబు, కఫము, కృషించుచున్నను, మేము భయపడము. ఆంతర్య పురుషుడు, అంతరంగిక పురుషుడు అంటే ద సోల్ అండ్ ద స్పిరిట్. ద సోల్ అండ్ స్పిరిట్, ద ఇన్నర్ మ్యాన్. Outer man is body, inner man is soul and spirit. అనండి, బాహ్య పురుషుడు అనగా భౌతిక దేహము, అంతరంగ పురుషుడు అనగా మనస్సు మరియు ఆత్మ. శరీరము జబ్బు చిన్ను, జలుబు చిన్ను, యాక్సిడెంట్ అయినను, ముడుకుపోయినను, చెయ్యిపోయినను మేము భయపడము. ఎందుకంటే మా అంతరంగ పురుషుడు శక్తిమంతుడు. చదువురా. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అనదినము, దినదినము, ఎవ్రీ డే యువర్ ఇన్నర్ మ్యాన్, యువర్ సోల్ అండ్ స్పిరిట్ ఆర్ రెన్యూయింగ్, 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 రెన్యూ. నూతన పరుస్తున్నాడు. నీ మనస్సు, నీ ఆత్మ రోజు రోజుకి కొత్తోడైపోతున్నాడు. నీ చర్మం ఎండిపోవచ్చు, నువ్వు ఇలాగ నడవచ్చు యాక్సిడెంట్ అయిపోయి. కానీ నీ స్పిరిట్, నీ ఆత్మ, నీ మనస్సు దినదినానికి ఎదిగిపోతున్నాడు, బలవంతుడైపోతున్నాడు, రెన్యూవల్ అయిపోతున్నాడు, నూతనమవుతున్నాడు. నువ్వు స్వస్థ శరీరం పాతి పెడుతుంది, నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. మీరు చాలా భాగ్యవంతులు. చాలా బ్రహ్మాండమైన విషయాలు మీరు పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. అనేక విషయాలు, మీకు అర్థం కాని విషయాలు పరిశుద్ధాత్ముడు నీవు ఎరగనివి, నీవు వినకపోయినవి, నీకు తెలియనివి నీకు బోధిస్తున్నాడు. మీరు చాలా భాగ్యవంతులు. ఏది చేసినా గట్టిగా చేయాలన్నా కదా. పద్దెనిమిది చదువురా, 4:18. మేము దృశ్యమైన వాటిని చూడక, మేము కనబడుతున్న వాటిని చూడగా అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఇప్పుడు నీకు దినదినము క్షణక్షణము నీ కంటికి కనిపించకపోయినది, అదృశ్యమైనది నీ ఆశీర్వాదము నీ కంటికి కనిపించకపోయింది. నీ ఆరోగ్యము నీ కంటికి కనిపించకపోయింది. నీ ఆస్తి సంపదలు నీ కంటికి కనిపించకపోయినవి. అవి దినదినము అధికమవుతున్నాయి. ఎందుకంటే నీవు ఆయన మీద నమ్మకం ఉంచి ఉన్నావు, ఆయన తట్టు చూచుచున్నావు. ఆయన దృష్టిలో ఏది మంచిదో, ఏది సరైనదో అది నీవు చేయుటకు ఇష్టపడుతున్నావు, అది చేయుటకు సంఘానికి ఆజ్ఞాపిస్తున్నావు గనుక. ఇప్పుడు చెప్పు, ఐసా ఆశీర్వాదం గొప్పదా లేక బయేషా? ఆడవారి బయేషానా?
బయష ఆశీర్వాదం గొప్పదా? ఐసా ఈనాటి వరకు ఆనాటి నుండి ఈనాటి వరకు ఇజ్రాయేలీలకు విశ్రాంతి లేదు. నో పీస్ అట్ ఆల్ టు ద ఇజ్రాయెలైట్స్ ఈవెన్ టిల్ టుడే, బిగినింగ్ ఫ్రమ్ దట్ డే. Every year, every month, there shall be fight after fight, battle after battle, battle after battle, battle after battle. ఇజ్రాయేలీలకి ఆరోగ్యం లేదు, సంతోషం ఇప్పటి వరకు ఆ దినం మొదలుకొని అందుకే యుగములు నీకు మంచి ఉండదు. ఇంకా నీవు నీ పిల్లలు భయంకరంగా మనం చూస్తున్నాం. ఇజ్రాయేలీలు క్షేమంగా ఉన్నారా? ఒక యుద్ధం తర్వాత ఇంకొక యుద్ధం, ఒక యుద్ధం తర్వాత ఇంకొక యుద్ధం, ఒక యుద్ధం తర్వాత ఒక యుద్ధం, రకరకాలుగా. ఆ దినం మొదలుకొని ఐషా పరిపాలన మొదలుకొని బయషబా పరిపాలిస్తున్నాడు. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు ఇజ్రాయేలీలకు నో పీస్. అలాగే ఎవడైతే దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నాడో, ఆడదా కానీ మగోడు కానీ సంఘము కానీ సమాజము కానీ, వాళ్ళకి ఎన్నటికీ కూడా నో పీస్. డూ వాట్ ఎవర్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. డూ వాట్ ఎవర్ హ్యాస్ బిన్ కమాండెడ్ టు డూ దట్ and there shall be invisible blessing, there shall be invisible prosperity, there will be invisible health, and there will be invisible capital. Wonderful. Sit down. Our God is wonderful. Say, my God is wonderful. My God is strength. I shall not fear. నేను భయపడను. నా బాహ్య పురుషుడు బలహీనుడైనను, నా అంతరంగ పురుషుడు దినదినము బలమందుచున్నాడు, నూతన పరచబడుచున్నాడు. యెహోవా దృష్టి నా మీద ఉన్నది. యెహోవా దృష్టికి ఏది మంచిదో, ఏది సరి అయినదో అది నేను చేస్తాను. ఐషా రాజు వలె, యూదా జనాంగము వలె నేను దీవించబడతాను. Somebody say hallelujah. Stand and shout the Lord. A very big sound of honor. A very big sound of honor. Very big sound of honor. God bless us. God take care of us. God kindly move with compassion towards us. God kindly move with mercy towards us. God solve the problems which are encountering. God do the needful in our lives. In Jesus' name. Amen. Amen.